ప్రైజ్లాడండి. ఇప్పుడు అనేకుల్ని మేము చంపుతున్నాము మా దేవుళ్ళు అన్నారు అని విర్రవీగుతున్నారు కదా. చచ్చిపోయిన వాళ్ళని మేమెంత గొప్ప సేవ చేస్తున్నామో అని ఫీల్ అవుతున్నారు కదా. తలకాయ బద్దలు కొట్టుకోవాలి. ఇప్పుడు జరగబోయే ఉద్యమం చూసి ఆంధ్రాలో ఒక ప్రవీణ్ అన్న చనిపోయాడు అని సంకలు గుద్దుకునే వాళ్ళకి తలపోటు రావాలి. ఇప్పుడు జరగబోయేది అదే జరుగుతుంది, నిశ్చయం అది, అందుట్లో డౌటే లే. ఆమేన్. ఎందుకంటే ఇంకొకటి మా దేవుళ్ళు అంటున్నారు కదా. దేవుడు నాకు దర్శనంలో తెలియపరిచిన మాట ఏమి అంటే, అబ్రహాము సంతానము సమస్త జనాలకి, సమస్త భూమి మీద ఉన్న సమస్త వంశస్థులు ఆశీర్వదించబడాలి అని అంటే అబ్రహాము సంతానమే కారణం. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా ఏం లేదు. ఇక నీకు ఆశీర్వాదం ఎక్కడ నుంచి రాదు. ఇప్పుడు మా దేవుళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మేము సేవించే దేవుళ్ళే మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచారు, మాకు రాబడినిస్తున్నారు అని సంకలు గుద్దుకునే వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఆ పూజించబడుతున్న వాళ్ళు ఎవరు అని అంటే దళితులు. వాళ్ళే తీసివేయబడిన వారు, వాళ్ళే అణగారిన స్థలాలలో ఉన్న వ్యక్తులే ఇప్పుడు పూజించబడుతున్న దేవుళ్ళు, రాజులు, రాజరికం చేసిన వాళ్ళు. వాళ్ళు పూజించేది ఎవరిని? అబ్రహాము సంతానాన్నే. వాళ్ళ ద్వారానే సమస్త వంశస్థులు ఆశీర్వదించబడుతున్నారు. రాముడు ఎవరి గోత్రం నుంచి వచ్చాడు? యోధా గోత్రం నుంచి వచ్చాడట. దళితుడే. ఏంటి? ఆంజనేయుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటున్నావు? కేవలం ఆయన కూడా ఇశ్రాయేలు సొత్తు నుంచి వచ్చిన వాడే. ఎవరు ఆంజనేయులు అని అంటే, సంసోను. నాకు తెలియజెప్పిందే చెప్తున్నా, దేవుడు నాకు దర్శనంలో చూపించింది. సంసోను మీరు పూజించేది 12 గోత్రముల వారినే. మీరు అణగారిన స్థలాలలో ఉండాలి అని నెట్టివేశారు కదా, వాళ్ళనే మీరు పూజిస్తుంది. సమ్మక్క సారక్క ఎవరో మాలే కదా, తెలుసు. చాలా వాటికి తెలుసు. అంతకుముందు తెలుసుకున్న వాళ్ళకి పూర్వం తెలుసు. ఇప్పుడు అరుంధతి ఎవరు? మాదిగ జాతి. ఎవరిని పూజిస్తున్నారు మీరు? మమ్మల్నే పూజియండి. మీకు అంత కుతిగా ఉంటే ఎవరు వద్దంటారండి? పూజించుకోండి, మాకు వచ్చిన నష్టమేమి? ఏం నష్టంలే. జామవంతుడు ఎవరు? తెలుసు కదా ఏ జాతో. చాలా వాటికి ఇప్పుడు అవగాహన వచ్చిందిలేండి. పూజియండి, బాగా పూజ చేయండి. మనల్నేలే సహోదరు